హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి 9 months ప్లస్ బేబీస్కి చికెన్ దాల్ రెసిపీ అనమాట. చికెన్ దాల్ కిచడి రెసిపీ అనమాట. సో దీనికైతే టమాటోస్, ఆనియన్స్, ఇలా వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మంచిగా కడిపెట్టుకున్న చికెన్, అలాగే బియ్యం, పప్పులు కడిగి నానబెట్టుకోవాలి. ఇవైతే కావాలి. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో చిటికెడంత జీలకర్ర వేసుకొని చిట్టపట్లాడిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని దాంట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే యాడ్ చేసి మంచిగా కలిపేయండి. సో దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్న చిన్న చిన్న చికెన్ ముక్కలు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. అందులోనే అది కూడా ఆనియన్స్తో మంచిగా క్లీన్ అవుతుంది. ఆనియన్స్తోనే కడగాలి ఎప్పుడైనా. సో ఆ చికెన్ కూడా వేసి మంచిగా కలిపేసేయండి. కాసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోనే పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసి కాసేపు అయితే మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత కొంచెం 2 మిరియాలు దంచుకొని ఇలా పొడిగా చేసుకొని వేసేసుకోండి. అది టేస్ట్ కోసం అనమాట, వాళ్ళకి అలవాటు అవుతుంది. సో అది వేసుకొని కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, పప్పులు వేసుకొని కలిపేసుకోండి. బియ్యం, పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు అయితే నేను తీసుకున్నాను. సో మీరైతే పెసరపప్పు వేసుకున్నా సరిపోతుంది. సో ఆ రైస్ వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ పోసుకోండి. తగినంత వాటర్ పోసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసి చికెన్ ఎట్లా అయితే ఉడుకుతుందో అన్ని విజిల్స్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. నేనైతే 8 విజిల్స్ పెట్టుకున్నాను. సో చికెన్ మంచిగా ఉడికిపోతుంది, రైస్ కూడా మంచిగా ఉడికిపోతుంది. సో ఈజీగా అయితే రెడీ అయిపోయింది చూడండి చికెన్ దాల్ కిచడి రెసిపీ. సో టేస్టీగా ఉంది. సో ఇదైతే చాలా మెత్తగా అయిపోయింది. ఇట్లనే స్పూన్తో స్మాష్ చేసి ఇంకా పిల్లలకు పెట్టేసేయడమే. ఇది టేస్టీ యమ్మీగా ఉంటుంది, మంచిగా హెల్దీ కూడా. సో చికెన్ తినడం కూడా అలవాటు అవుతుంది పిల్లలకి. సో ఇట్లానే ఇంకా చేసి పెట్టేయండి, అప్పుడప్పుడు తింటూ ఉంటారు పిల్లలు. ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. 2 మిరియాలు దంచి పొడిగా చేసుకొని వేసేయడమే. సో మిగతావన్నీ ఇంకా అలానే కలిసిపోతాయి మంచిగా. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది చూడండి. మా పాపకు పెడతాను చూడండి. మా పాప అయితే మంచిగా తినేసింది. సో మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ దాల్ కిచడి రెసిపీ చాలా బాగుంది టేస్ట్ అయితే. సో చూడండి మా పాప ఎట్లా తింటుందో. సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. అప్పుడైతే చికెన్ వాసన రాకుండా పప్పులతో కలిసిపోతుంది కాబట్టి స్మెల్ రాకుండా ఈజీగా తినేస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.